వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకలను పలమనేరు సమీపంలోని ముసలిం అడుగు ఏనుగుల క్యాంప్లో ఫారెస్ట్ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఇటీవల కర్ణాటక నుండి తీసుకువచ్చిన 6 కుంకి ఏనుగులను ప్రత్యేకంగా అలంకరించి ఏనుగుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుంకి ఏనుగులతో పలు విన్యాసాలు చేయించారు. వాటితో ఫోటోలు దిగేందుకు స్థానికులు ఎగబడ్డారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని మెట్లవాగు మరింత ఉధృతంగా మారింది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. వాగు వద్ద ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుంటూరు కర్నూలు రహదారిపై వాగు పొంగి ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పార్టీకి వెన్నుపోటు పొడిస్తే విడిచిపెట్టేది లేదని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ హెచ్చరించారు. గతంలో తాను తప్పులు చేశానని అవి సరిదిద్దుకొని అతి త్వరలో నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తను కలుస్తానన్నారు. మళ్లీ కలిసికట్టుగా ముందుకు వెళ్లి జగన్ను సీఎం చేసేందుకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎమ్మిగనూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కర్నూలు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేలాల్లో ప్రభుత్వానికి 3.20 లక్షలు ఆదాయం సమకూరింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా చేసిన 25 వాహనాలకు వేలాలు నిర్వహించారు. 3 వాహనాలు మినహా 22 వాహనాల్లో పట్టుదారులు సొంతం చేసుకున్నారు. మొత్తం 3,20,370 రూపాయలు ఆదాయం వసూలైంది. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇదే నేపథ్యంలో మంగళగిరి మండల పరిధిలో గల చిన్నకాకని టోల్గేట్ వద్ద భారీగా వర్షం నీరు చేరింది. ఈ నేపథ్యంలో టోల్గేట్ వద్ద వాహనాలు రాకపోకలకు తీవ్ర ఆటంకం నెలకొంది. దీంతో కొంత సమయం ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. ఈ క్రమంలోనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నెల 15 నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని శ్రీకాకుళం జిల్లాలో అమలుకు రంగం సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 310 ఆర్టీసీ బస్సులు ఉండగా స్త్రీ శక్తి పథకం కోసం 249 బస్సుల్ని సిద్ధం చేశారు. ఈ బస్సుల్లో పురుష ప్రయాణికులు టికెట్ కొని ప్రయాణించాలి. మహిళలు ఫ్రీ టికెట్ తీసుకుని ప్రయాణించాలి. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని డిపో మేనేజర్ అమరసింహుడు తెలిపారు. మైలవరం మండలం తోలుకోడు గ్రామ ఊరు శివారులో పొంచి ఉన్న ప్రమాదం. గత ఏడాది కురిసిన వర్షానికి ఉధృతంగా ఈ కాలువ ప్రవహించింది. దీంతో కాలువపై ఉన్న రోడ్డు వాగులో కొట్టుకుపోయింది. అధికారులు పైపైన మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారు. కాగా గత 2 రోజుల నుండి కురుస్తున్న వర్షానికి ఈ రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఓ స్కూల్ బస్సుకు ప్రమాదం తప్పింది. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని పలు వాహనదారులు కోరారు. వరుస వర్షాలకు వేదావతి హగరి నదికి వరద పెరుగుతోంది. దీంతో నది ఉరకలేస్తోంది. మండలంలో 10 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో కనేకల్లు, బురవకొండ మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. రెవెన్యూ, పోలీస్ అధికారులు వరద ఉధృతిని ప్రజలకు తెలియజేస్తూ నది వైపు వెళ్లకుండా జాగ్రత్తలు చెబుతున్నారు. వరద ఉధృతి తగ్గేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లు సమీపంలో నూతనంగా నిర్మించిన బ్రిడ్జ్ పై నుంచి భారీగా వర్షం ప్రవహిస్తోంది. కార్లు, బస్సులు వెళ్లడానికి కూడా వీలు లేకుండా వాగు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొండపల్లి పరిధిలో ఉన్నటువంటి జగన్ కాలనీలో రోడ్ల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. వర్షాలు పడినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నామని, పిల్లలు రోడ్ల పరిస్థితి వలన స్కూళ్లకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారని స్థానిక ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నీరు నిలుస్తున్నాయని, నడవడానికి ఇబ్బందిగా ఉందని, రోడ్లన్నీ మొత్తం బురదమయమయ్యాయని, చెరువులు తలపిస్తున్నాయని దయచేసి అధికారులు సందర్శించి రోడ్లు వేయాలని వేడుకుంటున్నారు.